ఇది మరీ దారుణంగా స్ప్రెడ్ అవుతుంది, ఏం చేయాలంటారు? టుడే గార్డెన్ అప్డేట్స్. ఇది ఏంటండి ఇది ఒకటి తెలియట్లేదు నాకు. ఇది ఏమైనా ఏమంటే ఇది కొయ్యరా, ఇదిగో ఈ టమాటాలు కొయ్యరా, అవి ఏయో డిఫరెంట్గా. ఇంకో ఈ గుత్తు కొయ్యనా అన్న బంగారు. అవునా? పట్టుకోవాలి కత్తిలో కొయ్యి. ఎల్లో టమాటా ఎల్లో టమాటా కోసం ఎల్లో కలర్స్ ఏంటో అవశ్యం ప్లేట్ తేవా. ఓకే అది ఇచ్చే, ఓకే అది ఇచ్చే. కోసేయండి, ఆ రెండు కోసేయండి. ఓకేలే, అవునులే, స్లిమ్ అయిపోయి వస్తులే. కోసేవా ప్లీజ్, అలా డిస్టర్బ్ అవ్వకుండా పోయావా. ఇది మాకు కట్ అవుతుంది మామూలుగా కట్ అవుతుంది. అవునా? ఇది చూడండి, బ్లాక్ టమాటాలు, బ్లాక్ టమోటా. కొయ్యొద్దు, ఇంకా అవ్వలేదేమో. గ్రీన్ కదా, బ్లూ కలర్ కదా. ఈ కింద ఉన్నాయి చూడండి, దీని కింద పండిపోయాయిగో. ఒకటి ఎట్లా కోయాలి? మెల్లగా కోయండి, ఒకటోటి జాగ్రత్త, డిస్టర్బ్ అవ్వకుండా కోయండి. ఇంత పని కూడా చేయాలి వాళ్ళు, డిస్టర్బ్ అవ్వకుండా. అంటే చెట్లు డిస్టర్బ్ అవ్వకూడదు. సాలేవే నువ్వు చెప్పింది. ఇంకోండి ఇక్కడ ఉన్నాయి, నేను కోసేసినట్టున్నా. అక్కడ ఒక టమాటా ఉంది చూపించండి, బ్లాక్ గ్రేప్ టమాటా కదా, అది వద్దులే. ఇంకో ఇక్కడ వంకాయ ఎందుకు పోయింది బాబు, వంకాయ ఆయనకు ఉంది వంకాయ. సరిపోద్ది, ఇంకా పెద్దగా వద్దాం. ఇది చిన్నగా ఉంది కదా, ఇంకా పెద్దగా వద్దాము. అవునా? అవుతుంది, పెద్దది అవుతుంది. ఓకే, అయితే అక్కడ వంకాయలు కోసేయండి బాబు, నాన్న ఆ వంకాయలు కోసేయండి. ఓకే, ఏదో అలా కోసేయండి బాబు, ఏం మాట్లాడదు, వీడియో తీస్తాను. ఈ మిర్చి కూడా కోసేనా? మన మిర్చి కర్రీ వండాను, ఎలా ఉంది? సోప్ చేసావా? ఏం సోప్ చేసావే? చెర్రీ బెర్రీ టమాటాలు కోసేయండి అబ్బా. ఈ టమాటా ఈ మిర్చి దాని మీదకి ఏంటో ఈ పాదాలు మేస్తుంది, పాదం తీసేయండి, పిచ్చి పాదం తీసేయండి, కోసేయండి. నాకు పిచ్చికాయ కాయను, దీనికి ఎందుకని ఆకుముడత వచ్చేసింది. ఓ సిజర్ తేవాల్సిందే వచ్చా నువ్వు. తెగ చదివేస్తుంది. కట్ చేసేయండి, అది కూడా తెగలి మేస్తుంది. ఇక్కడేంటో గ్రీన్ వంకాయ వచ్చింది విచిత్రంగా, చూసారా? గ్రీన్ వంకాయ, ఇంకోండి గ్రీన్ వంకాయ, పర్పుల్ వంకాయ, లాంగ్ వంకాయ, వైట్ వంకాయ కుదిరిగా నడండి, వైట్ వంకాయ. ఇది వైట్ వంకాయ, బాగుంది కదా? కత్తిరి తెచ్చుకోండి, వచ్చేసాం పైకి. వైట్ ఎగ్ షేప్ వంకాయ. ఇంకా చూసారా చెర్రీ బెర్రీ టమాటాస్. ఇక్కడ కొంచెం చెర్రీ బెర్రీ టమాటోస్ పెద్దయేనే. ఇంకా ఇక్కడ కొన్ని చెర్రీ బెర్రీ టమాటోస్. ఇంకా మనం కొత్తగా వేసిన సీడ్లింగ్స్ మొక్కలు వచ్చినాయి, క్యారెట్లు, బీరకాయ పాదులను, క్యారెట్స్, బీరకాయ పాదులు.
ఇది వచ్చి బ్లాక్ మిర్చి, వైట్ అండ్ బ్లాక్, బ్లాక్ అండ్ వైట్. అంతా కోసేసాం లేవే అర్విట్. ఇంకెక్కడ చూసారా మన ఆమ్డా, దీన్ని ఏమంటారంటే అడవి మామిడి. ఇంకా ఇక్కడ మనకి ఫాల్సా ఫ్రూట్ ఫ్లవరింగ్, ఫాల్సా ఫ్రూట్ ఫ్లవరింగ్. ఈసారైనా ఫ్లవరింగ్ ఫ్రూట్ అయితే బాగుండు. లాస్ట్ ఇయర్ కాస్తుంది కానీ ఫ్లవర్స్ పోయినాయి. ఈ ఇయర్ మరి బాగానే వేసింది చెట్టు నిండా పూత. ఇంకా ఇక్కడ ఇంకోండి ఫాల్సా ఫ్రూట్. దీన్ని ఏదో డిఫరెంట్ పేరు ఉందండి తెలంగాణలో దీనికి. దీన్ని ఏదో సుందరి పళ్ళ ఏదో అంటున్నారు. దీన్ని భలే ఉన్నది. దీన్ని ఒరిజినల్లో తెలుగు నేమ్ వచ్చి ఇక్కడ వచ్చి మన బిలింబి ఉసిరి పిందులు, కొత్తగా పిందులు వేస్తుంది బిలింబి ఉసిరి ఇది. ఇంకా మన రకరకాల చామంతులు ఫ్లవరింగ్ వస్తుంది చిన్న చిన్నగా. మన దగ్గర ఈసారి చామంతి మొక్కలే లేవు సరైనవి. తీసే ఏం చేస్తున్నారయ్యా? డ్రైది తీసేయండి. అక్కడ చెట్టుకి ఇది అయింది, అక్కడ తీసేయాలి. అక్కడ పిచ్చుకోమంటుంది పిచ్చికి. టుడే హార్వెస్ట్. ఎడేనియం ఫ్లవర్. ఇందులో మొత్తం ఉన్నాయని మిక్స్ చేసి ఇందులో పడేస్తాం. ఇంకా మనం కొత్తగా వేసిన రాడిష్ సీడ్లింగ్స్, చిక్కుళ్ళు, బీన్స్, బీరలు, టమాటాలు, పాదులని ఇందులో పెట్టాం. ఇవి వచ్చి చాక్లెట్ చెర్రీ టమాటోస్. చాక్లెట్ అనుకున్నాం. ఏంటి చాక్లెట్ అంటే? ఏమంది ఇక్కడ కట్ చేయరా? ఇదిగో బాబు రామ్. ఓకే కటింగ్ టకక్. ఇంకో చాక్లెట్ చెర్రీ టమాటోస్ ఆమమ్మను. ఇంకా ఉన్నాయిరా. ఇంకో నీకు చాక్లెట్ కావాలంటే ఇది ఇస్తారు డాడీ, తీసుకోవచ్చు. ఇంకో చాక్లెట్ కలర్లో ఉంది. ఇదిగో ఇది కూడా కట్ చేశాను. అదా ఏం మరి కట్ చేసే, ఇక్కడ కట్ చేసే, ఇక్కడ. అబ్బా ఊడిపోయింది, ఉండు వదిలే, ఊడిపోయింది. చాక్లెట్ చెర్రీ టమాటోస్. ఆగు ఫోటో తీసుకున్నా. చూసావా స్మాల్ ఆరెంజెస్ బాగున్నాయా? నిన్న అక్కొచ్చింది కదా అక్కి. అప్తి. మనకి ఇలాంటి కుండీస్ ఉంటాయి కదా, వేరే మొక్క ఏదైనా ఉంటుంది కదా, దాన్ని అడుగున అంతర పంట చేయాలన్నమాట మనం. ఇలాంటివి ఏవైనాను కొంచెం ఇలాంటివి వేసుకుని అంటే దీన్ని అంతర పంట అనొచ్చు మనం తెలుగులో. నీట్గా స్ప్రెడ్ చేసుకుంటే ఇట్లా మంచిగా వస్తాయి అన్నమాట. మీకు తెలియదనే నేర్పిస్తున్నా దగ్గరుండి.
నిజమా కలర్ ఏం చేయాలి ఇది మట్టి ఏమి అంతేనా అంతే ఇది ఏ మొక్కలు ఉన్నాయో ఏం కాదు ఇక్కడ కూడా నాన్న డిస్టర్బ్ we చేయి are doing forest బాబా చెప్పండి ఇక్కడ ఇదండి ఓకేనండి మధ్యలో ఏదో పెద్ద మొక్క ఉంది చచ్చిపోయింది అంజూరు ఏం చచ్చిపోయింది బాగానే ఉంటుంది మనకి అంజూరు సమ్మర్లో మీ అమ్మాయిని నీళ్ళేమని పంపిస్తే అట్లా ఆగం చేస్తుంది దాన్ని ఇది మరి పెద్ద ఆకులు అంజూరు అది అదే పెద్దది ఇదేనా అదేనండి ఆగం చేశారు అయ్యో అంత పెద్ద 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 ఆకులు వచ్చేది ఫ్రూట్ ఒకటే వచ్చిందా లేదా రాలే అది పెద్దది అయిపోద్దంట ఆ చివరి వేసాను చూడండి అక్కడ అంజూరు మొక్కలు ఇంకా మోపేందుకే అది బెండ మొక్క పీకేరా బాబు ఆ బెండ మొక్క ఎండిపోయింది పీకేయండి దాన్ని ఇది ఇదా దాన్ని చేత్తో పీకుతండ్రి బెండ ఆయనకల్ టమాటా మొక్క కూడా పీకే చచ్చిపోయింది ఎక్కడ తెచ్చింది టమాటా మొక్క ఇంకో క్యారెట్ మొక్కల మీద పడేస్తుంది ఆగుతి ఇది టమాటా ఎక్కడ తెచ్చింది వెనకాల ఉంది కదా నాన్న ఇదా ఇది టమాటా చచ్చిపోయింది అయిపోయింది అనేసి టమాటా చేసేవారు ఏం చేస్తావు వీడియో తీస్తే డాన్స్ వస్తావా ఏం చేసావు ఐస్ గడ్డలు ఎందుకు మొక్కలకి ఎందుకు ఇట్టా పిచ్చి ఐస్ గడ్డలు నువ్వు ఏంటి బాగుంటుంది సెలెక్ట్ అవుతుంది మొక్కలకి తీసాయి అదేంటి చెల్లె మొక్కలకి పెట్టారు ఇంకోండి ఇక్కడ ఉంది చూసారా మనీలా చెర్రీ మనీలా చెర్రీ దిస్ ఇస్ కాల్డ్ మనీలా చెర్రీ ఇది నల్ల జాంకాయ నల్ల జాంకాయ పువ్వు కూడా వచ్చింది ఇదేమో నార్మల్ జాంకాయ ఇంకోండి అక్కడ ఉంది కేజీ జాంకాయ ఇది పైన పెట్టమని చెప్పు కదా కేజీ జాంకాయ ఇది ఏది అక్కడ ఉంది లోపల ఉంది ఇదేమో రెడ్ కలర్ సపోటా ఇంకోండి ఇదేమో ఎల్లో కలర్ జాంకాయ ఇదేమో పింక్ స్ట్రాబెర్రీ గోవా ఇదేమో యాపిల్ ప్లాంట్ యాపిల్ ఇదేమో సంపంగి ఓకే మరి నేను పైకి వెళ్తున్నా అది కూడా పీకేయచ్చు అబ్బా మెల్లగా పీకవా పక్కన కొత్త కొత్త మొక్కలు ఉన్నాయి డిస్టర్బ్ అవ్వకోకుండా కోసుకురా వెళ్ళి పైకి వెళ్ళి వెళ్ళి అక్కడ జాంకాయ ఉంది అటు జాంకాయ కోసుకురా ఇక్కడ సపోటా ఉంది వద్దులేక సపోటా వద్దు కానీ జాంకాయ కోసుకురావే తిందాం క్యాచ్లు ఎందుకులే పడేస్తారు క్యాచ్ పట్టకపోతే చెప్తాను మీ పని ఏది చూపించండి సపోటా ఇంకా కావాలా కొరుకొని తినండి ఎలా ఉంది టేస్ట్ చెప్తారు కానీ ఆర్గానిక్ కదా జామకాయ మారిపోయింది ఏంటి క్లైమేట్ అంతా విజయవాడలో ఇటు పంపించేసారు అయ్యా వారినంతానా చలి తగ్గిపోతా పోన్లే బస్సాలు ఎట్టు సత్తున్నాము రామ్మ అవశ్య కూడా ఆ మొక్క దాంట్లో వేస్తావు నువ్వు ఈ మొక్క కుండి ఇది వేసుకుంటుందంట అందులో దీని ఆనందం ఏంటో చెప్పండి ఏం చెప్తారు నట్టుబుళ్ళు కొనుక్కుంటే అడిగిన మనం తినాలి అడిగిన మొక్కలకి చాలా మంచిది పౌష్టికాహారం వస్తుంది అవునా పౌష్టికాహారమా చెప్పు మొట్ట ఎక్కువ ఉందా ఇదికో అడిగిన మొక్కలకి వేయాలి ఏ మనం వేసినవి కాదు అది వీళ్ళు రెంట్ వాళ్ళు వేసినట్టున్నారు చెప్పాలి అలా కన్వే చేస్తే అది అందరూ వేసుకుంటారు నేనైతే అలా అయింది కదా పిసికేసి మట్టిలో వాటర్లో కంపోస్ట్ నీకు
మట్టి మట్టి కింద గ్రౌండ్ ఫ్లోర్ తెచ్చుకోపోయింది. ఏమండి పాల్సా ఫ్రూట్ చూసారు ఈసారి భలే వేసింది పూత. చూడు అక్కడ ఉంది లేదా? ఏమంటారు పరుపులోని కాయరంతా మొక్కలకి వేసుకోవచ్చు. కింద కొట్టదా చెత్త చేయమా. ఏయ్ నీట్గా ఉంది ఆగం చేయకు. ఓకే మరి హ్యాపీ గార్డెనింగ్.